కన్వర్షన్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టిజన్ కార్మికుల ఐక్యత కన్వర్షన్ V1 ఐక్యత వర్ధిల్లాలి ఆర్టిజన్ కార్మికుల ఐక్యత కన్వర్షన్ V1 స్టేషన్ కన్పూర్ డివిజన్ ఆఫీస్ నుంచి వెళ్ళి మరి పాషం రాజు జాయింట్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈరోజు నిరవధిక సమ్మె చేస్తున్నాం. మరి దశల వారీగా 26వ తారీఖు నాడు డివిజన్ ఆఫీస్ ముందు, 30వ తారీఖు నాడు డివిజన్ ఆఫీస్ ముందు, మరి నిన్న 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీ ఆఫీస్ ముందు వరంగల్లో ఒక 5,000 మందితోటి మా గోచ వినబడేటట్టు, ప్రభుత్వానికి యాజమాన్యానికి వినబడేటట్టు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వము, యాజమాన్యము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. దానికి అనుగుణంగా మా సమస్యల మీద మేము పోరాటం చేస్తే కనీసం స్పందన లేదు. దానికి నిరసనగా ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెను మేము మొదలుపెట్టినాం. ఈ మొదటి రోజు మీకు హెచ్చరిక చేస్తున్నాం, తక్షణమే మా డిమాండ్స్ ను నెరవేర్చి మమ్మల్ని, మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సానుకూలంగా చర్చలతోటి ఈ సమస్యను సానుకూలం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరుతున్నాం. లేని ఏడల ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు బాదావత్ లక్ష్మణ్. నేను పాలకుర్తి సబ్ డివిజన్లో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తీసేసి దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఇవాళ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగా ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు పాదయాత్రలో, అలాగే అసెంబ్లీలో కూడా ఈ కార్మికులకు అన్యాయం జరిగింది, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయలేదని అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజాప్రభుత్వాన్ని ఉద్దేశించి యాజమాన్యానికి కూడా ఈరోజు ఆర్టిజన్స్, అన్మ్యాన్ కార్మికులు ఒక రాష్ట్ర జేఏసీగా ఏర్పడి దఫాల మెమోండోలో ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఇచ్చి 26వ తారీఖు డివిజన్ పరిధిలో, 30వ తారీఖు డివిజన్ ఆఫీస్ పరిధిలో ధర్నా కార్యక్రమం చేసి 2వ తారీఖు సర్కిల్ ఆఫీసుల ముందు వంట వార్పు చేయడం జరిగింది. అలాగే 4వ తారీఖు పాల్వంచలో కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవి అన్నింటినీ బేస్ చేసుకొని ఈరోజు టీఎస్ఎన్పీడీసీలో నిన్న దాదాపు సుమారు 10,000 నుంచి 15,000 మంది కార్మికులతోని బ్రహ్మాండంగా మహాధర్నా కార్యక్రమం కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ రాష్ట్ర నాయకులను పిలిచి వారి సమస్యలు వినే పరిస్థితి కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము పాలకులం కాదు సేవకులం అని. కానీ ఇంతమంది కార్మికుల యొక్క గోస మరి సేవకునికి అర్థమైతలేదా అని నేను ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న యాజమాన్యము వాస్తవానికి చెప్పాలంటే టీఎస్ఎన్పీడీసీలో ఉన్నటువంటి సిఎండి గారు కార్మికులకు అన్యాయం జరిగితే తక్షణమే ఆ కార్మికుని యొక్క గోస విని కార్మికుని ఏ విధంగా న్యాయం చేస్తామనే కోణంలో పాజిటివ్గా ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కార్మికుల యొక్క గోసను వినే పరిస్థితిలో లేదు. మరి ఇది చాలా దురదృష్టం. ఇంతకుముందు
మన రాష్ట్ర ఆడబిడ్డ అయినటువంటి సీతక్క గారు కూడా కార్మికులను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అక్కకు మా యొక్క గోసను విని మమ్మల్ని న్యాయం చేయమని వేడుకుంటే అక్క ఈరోజు కనిపించకపోవడం ఇది చాలా బాధాకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించండి. మా సమస్యలు రెండు ఉన్నాయి. ఒకటి ఆర్టిజన్స్ కార్మికులను కన్వర్షన్ చేయాలి, రెండవది అన్మ్యాన్ కార్మికులను ఈ సంస్థలో రెగ్యులరైజ్ చేసుకుంటూ విలీనం చేయాలనే ఈ రెండు ప్రధాన డిమాండ్లుగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం దఫాదఫాల మహాధర్నా చేయడం జరిగింది. కానీ యాజమాన్యం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. మీరు ఇట్లాగే మొండి వైఖరితో ఉంటే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.